కూర పొడికి కావాల్సిన వస్తువులు ఫ్రెండ్స్, శనగపప్పు 100 గ్రాములు, మినపప్పు 100 గ్రాములు, ధనియాలు 100 గ్రాములు, 3 వస్తువులు 100 గ్రాములు ఫ్రెండ్స్. శనగపప్పు 100, మినపప్పు 100, ధనియాలు 100 తీసుకోవాలి. తర్వాత 50 గ్రాములు వేసనపప్పు నేను వేస్తాను ఫ్రెండ్స్ టేస్ట్ కోసం. 50 గ్రాములు వేసనపప్పు, నువ్వులు 50 గ్రాములు, 50 గ్రాములు బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు 150 గ్రాములు. ఇవన్నీ వేయించి చూపిస్తాను రండి ఫ్రెండ్స్. శనగపప్పు ముందు వేసాను, తర్వాత మినపప్పు వేసాను. దోరగా వేయించాలి ఈ రెండు. ఫస్ట్ దోరగా వేయించాలి ఫ్రెండ్స్. ఫస్ట్ శనగపప్పు, మినపప్పు. తర్వాత 2 నిమిషాలు దాని బాగా దోరగా వేగాక ధనియాలు కూడా వేసి వేయించాలి ఫ్రెండ్స్. వేసనపప్పు పచ్చివైతే వేయించాలి, అదే వేయించినవైతే అవసరం లేదు ఫ్రెండ్స్. వేయించినవి దొరుకుతున్నాయి ఇప్పుడంతా. ఇదిగో ఇప్పుడు ధనియాలు వేసి వేయించుకుంటున్నాం మనం. ధనియాలు వేసి వేయించుకుంటున్నాము. నువ్వులు కూడా వేసి వేయించుకోవాలి. ఆఖరణ వేసనపప్పు వేయించింది కాబట్టి ఇంకూడికే 2 నిమిషాలు వేయించేదానికి చాలు ఫ్రెండ్స్. అందుకని ఆఖరణ వేసనపప్పు వేసుకుందాం. నువ్వులు కూడా బాగా వేగితే అప్పుడు బాగుంటుంది టేస్ట్ ఫ్రెండ్స్. అవన్నీ దోరగా ఎర్రగా బాగా వేగాలి. వేగాక ఇప్పుడు వేసినప్పుడు లాస్ట్లో వేయించినవి, అందుకని నేను లాస్ట్లో వేసాను. 2 నిమిషాలు వేగినా చాలు ఫ్రెండ్స్. లాస్ట్లో వేయించాలి. ఆఖరణ ఇప్పుడు ఎండుమిరపకాయలు ఫస్ట్ 150 గ్రాములు చెప్పాము, మొత్తం వేసేసుకొని వేయించేసుకోవడం ఫ్రెండ్స్. ఎండుమిరపకాయలు ఆఖరణ. అదేం ఎక్కువసేపు వేగితే మాడిపోయినట్టు అయిపోతాయి. ఎర్రగా వస్తే చాలు ఫ్రెండ్స్, కొంచెం వేగితే చాలు. ఎండుమిరపకాయలు వేగిపోయాక బాగా చల్లారనిచ్చి మిక్సీ వేసుకోవడం ఫ్రెండ్స్. బాగా వేగిపోయాయి, అదిగో చల్లారిపోయాయి. మిక్సీ వేసేస్తున్నాను. అన్నీ మొత్తం శనగపప్పు, మినపప్పు అన్నీ మొత్తం వేసుకోవడమే ఫ్రెండ్స్ ఒకేసారి. ధనియాలు అన్నీ మిక్సీ వేసేస్తున్నాను. అదిగో పొడి వచ్చేసింది, రెడీ అయిపోయింది. చూసారా? కూర పొడి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కూర పొడి ఇది వంకాయ కూరకైతే ఇంకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నా కూర పొడి చాలా చాలా అంటే చాలా బాగుంటుంది. అన్ని కూరలకి ఏ కూరలకైనా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ కూర పొడి. నా ఛానల్ పేరు మాంస చిట్కాలు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. మాంస చిట్కాలు ఫ్రెండ్స్ నా ఛానల్ పేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.